సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. అనిల్ గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. అనిల్ గారు, ఈ వీడియోలో ఏవైనా కొన్ని కంపెనీస్ లేదంటే స్టాక్స్ ₹100 లోపల ఉండి డివిడెండ్ ఇవ్వగలిగే కంపెనీస్ ఏదైనా ఉంటే ఒకసారి లిస్ట్ ఇవ్వగలరు మన ఆడియన్స్ కి, కొంత ఎడ్యుకేటివ్ అండ్ ఇన్ఫర్మేటివ్ పర్పస్ గా? ఎస్, దాంతో పాటు ఏంటంటే నా సజెషన్ ఏంటంటే జనరల్ గా ఎవరైనా కొద్దిమంది కార్పస్ ఉంటే ఇట్లాంటి స్టాక్స్ తో ఒక 10-15 లక్షలు పెట్టుకుంటే ఏంటంటే 9% 10% వరకు ఈజీగా వర్కౌట్ అవుతుంది సంవత్సరానికి. అంటే అటు ఎఫ్డి చేసినట్టు ఉంటుంది, సైమల్టేనియస్లీ మీరు ఈక్విటీస్ మార్కెట్ నుంచి అప్రిసియేషన్ కూడా పొందుతారనమాట. అందుకోసమే ఇవి ప్రైస్ కూడా తక్కువ అండ్ కన్సిస్టెంట్ గా డివిడెండ్ కూడా ఇస్తా ఉన్నాయి. అట్లాంటివి తీసుకుంటే ఒక 1 పిఎస్యు బామరన్ లారీ, ఇది మల్టిపుల్ బిజినెస్ లో ఉంది, ట్రావెల్లో చాలా వాటిలో, టూరిజంలో వాటిలో ఉంది. ఇది లెస్ దాన్ 80 రూపీస్లో ట్రేడ్ అవుతా ఉంది అండ్ ₹4.30 లాస్ట్ ఇయర్ డివిడెండ్ ఇచ్చింది. ఇంకో కంపెనీ తీసుకుంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. సో వీళ్ళు కూడా ఇది ₹80 కన్నా తక్కువనే ట్రేడ్ అవుతా ఉంది. ₹26 ఇచ్చింది లాస్ట్ ఇయర్, 26 రూపీస్, అంటే దగ్గర దగ్గర 30% డివిడెండ్ లాస్ట్ ఇయర్ రూపంలో ఇన్కమ్ వచ్చింది. ఎవరైనా ఈ కంపెనీ స్టాక్స్ ఉంటే నువ్వు దగ్గర ₹1,00,000 ఉంటే ₹30,000 దగ్గర నీకు రిటర్న్ వచ్చాయి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డివిడెండ్. సో ఇట్స్ గ్రేట్. అంటే ఎవరికైనా సరే ఇన్వెస్ట్మెంట్స్కి ఇట్లా రెగ్యులర్ డివిడెండ్ వస్తూ ఉంటే ఆ ఆసెట్ని హోల్డ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. సో దెన్ ఇంకొకటి పిఎఫ్సి పవర్ ఫైనాన్స్, ఇది కూడా 100 కన్నా తక్కువ ఉంది, ఇది ₹12 ఇచ్చింది. సో 12% 13% ఈల్డ్. అట్లాగే ట్రైడెంట్ లిమిటెడ్, ఇది కూడా అంతే, ఒక ₹11 ఇచ్చింది. ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీళ్ళు కూడా అరౌండ్ ₹60 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. 7.5 పర్ షేర్ ఇచ్చారు. అంటే దగ్గర దగ్గర 10% ఈల్డ్ వచ్చింది దగ్గర దగ్గర. సో వండర్ఫుల్. 11-12% వచ్చింది. సో మీకు స్టాక్ ఉంది మీ దగ్గర, ఎట్ ద సేమ్ టైమ్ అంటే రెండు అంటే ఉండడమే కాదు, దాంతో పాటు వచ్చే బెనిఫిట్ కూడా పొందుతున్నారు. ఇంకొకటి ఏంటంటే దైనిక్ జాగరణ్ గ్రూప్, పేపర్, న్యూస్ పేపర్ అండ్ మీడియా గ్రూప్, వీళ్ళు కూడా ₹70 కన్నా తక్కువగా ఉంది. లాస్ట్ ఇయర్ ₹6 ఇచ్చారు. అంటే 8-9% దగ్గర దగ్గర వర్కౌట్ అయింది ఈల్డ్. వండర్ఫుల్. అండ్ ఇవన్నీ ట్రేడ్ చెప్తున్నాం, ట్రేడ్ ప్రైజెస్, దే ఆర్ నాట్ వాటి ఫేస్ వాల్యూ కాదు. సో ట్రేడ్ ప్రైస్ అంటే మార్కెట్లో ఇప్పుడు దొరుకుతున్న ప్రైస్కి, ఇది దొరుకుతున్న ప్రైస్కి ఇంత డివిడెండ్ వస్తుంది కాబట్టి ఈల్డ్ బెటర్ అనమాట, 100 కన్నా తక్కువ ఉండడం వల్ల. ఇంకొకటి వచ్చేసి హడ్కో ఒక ₹4 ఇచ్చింది. బిఈపి బన్సాలి ఇంజనీరింగ్ ప్రోడక్ట్స్ ఏదైతే ఉందో అది కూడా ఒక ₹4 ఇచ్చింది. ఇది కూడా ₹90 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది దగ్గర దగ్గర. ఎన్ఎండిసి ఇంకో స్ట్రాంగ్ పిఎస్యు 80 కన్నా తక్కువగా ఉంది అండ్ ₹3.30 ఇచ్చింది. ఇంకోటి గోతి ప్లాస్కాన్ అని, వీళ్ళు కూడా ఓన్లీ ₹40 దగ్గర ఉంది, ₹2 ఇచ్చారు. దెన్ పీటీఎల్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, వీళ్ళు ఓన్లీ ₹40 దగ్గర ఉంది, వీళ్ళు కూడా ₹2 ఇచ్చారు. లాస్ట్ ఇంపార్టెంట్ మవానా షుగర్స్, వీళ్ళు కూడా 80 దగ్గర ఉంది, ₹1. సో ఇట్లాంటి తక్కువ ప్రైస్ కి ట్రేడ్ అవుతూ రెగ్యులర్ గా కన్సిస్టెంట్ గా డివిడెండ్ ఇచ్చే కంపెనీస్ ని కొంచెం కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, కార్పస్ ఉంది, వాళ్ళు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇలాంటి స్టాక్స్లో పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుంటే మొత్తం కాదు, మేబీ మీ దగ్గర ఒక 20 లక్షల రూపాయల ఈక్విటీ ఉంది, మొత్తం ఒక 10 లక్షలు ఇట్లాంటి వాటితో పెట్టుకోవడం వల్ల సంవత్సరానికి ఒక ₹1,00,000 వరకు, ₹1,50,000 వరకు మీకు డివిడెండ్ రూపంలో రిటర్న్స్ వస్తాయి. అంటే మీరు హోల్డింగ్కి కూడా ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి స్టాక్స్లో ఏంటంటే చాలా మందికి మోటివేషన్ ఉండదు. ఎందుకు? దాని నుంచి మాకు ఏం రావట్లేదు కదా, అది అప్రిషియేట్ అవుతున్నాయి కదా, 10 చేసాము, 6 అప్రిషియేట్ అయ్యాయి, 4 పోయాయి, అక్కడిదక్కడ సెట్ అయింది అనుకునే వాళ్ళకి ఇలా అడిషనల్ ఇన్కమ్ రావడం వల్ల ఎక్కువ రోజులు వాళ్ళ అసెట్స్, మంచి స్టాక్స్ని హోల్డ్ చేస్తారు అండ్ ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. అంటే నీకు ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ నుంచి కూడా నాకు కొంచెం డివిడెండ్ రావడం వల్ల నేను పెంచుతా పోతా ఉంటాను, నేను సేవింగ్స్ అన్నింటినీ ఇట్లాంటి పెంచుకుంటూ పోతే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే కార్పస్ పెరుగుతుంది, రెగ్యులర్గా ఇన్కమ్ కూడా వస్తుంది అనమాట. సో దేర్ బై ఆన్ ద హోల్ ఏంటంటే ఇన్వెస్టర్ అనే వాళ్ళు ఎవరైతే డివిడెండ్ హోల్డ్ చేస్తున్నారో దే ఆర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్, తొందరపడరు, ఎందుకంటే వాళ్ళకి ఎలాగూ డబ్బులు వస్తున్నాయి కొన్ని. సో ఇది మంచి పద్ధతి యాక్చువల్లీ. సో ఇలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఈ సంవత్సరంలో కూడా డివిడెండ్ పొందొచ్చు ఇన్వెస్టర్స్.
సో ఇన్వెస్ట్ చేస్తున్నామంటే ఏదో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అంత గుడ్డిగా కాకుండా, పలానా ఫ్రెండ్ చెప్పాడనో లేదా పక్కింటి వాళ్ళు చెప్పాడని కాకుండా మనకంటూ కొంత ఓన్ రీసెర్చ్ ఉండి ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ ఏ కంపెనీస్ డివిడెండ్ ఇవ్వగలుగుతున్నాయి, అదేవిధంగా అంటే మన ఇన్వెస్ట్మెంట్కి తగ్గట్టుగా 100 రూపీస్లో ఉన్న కంపెనీస్ ఏవి ఇవ్వగలుగుతున్నాయి, 500 రూపీస్లో ఉన్న కంపెనీస్ ఏవి మంచి డివిడెండ్ ఇవ్వగలుగుతున్నాయి అన్నది కొంత గ్రౌండ్ వర్క్, కొంత రీసెర్చ్, కొంత హోంవర్క్ అనేది మనం టైం స్పెండ్ చేసి చేసుకోవాలి. అంతేగాని ప్రతిదీ పక్క వాళ్ళ మీద ఆధారపడడం, వాళ్ళు ఎవరు ఇన్వెస్ట్ చేశారు మమ్మల్ని చేయమని చెప్పాను కాకుండా కూడా ఏదైనా సరే కొంత మన సొంత తెలివి మనం పెట్టుకొని మన అడ్వైజర్ని సంప్రదించి దాంట్లో ఉన్న మంచి చెడుల్ని వాళ్ళ ద్వారా తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది అంటారు. రైట్ సార్. ప్రేక్షకుల విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, ఎడ్యుకేటివ్ పర్పస్ కొరకు మాత్రమే ప్రస్తావించడం అనేది. వీటిని రికమెండ్ చేయడం అయితే మా ఉద్దేశం కాదు. పెట్టుబడులు పెట్టే ముందు మీ అడ్వైజర్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి. నమస్తే సార్. నమస్తే.